హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కలేస్ని ఛానల్. నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదా, అయితే మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందరకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను మా మమ్మీ మా డాడీ కలిసి మహాకుంభమేళాకి వెళ్ళడం జరిగింది. సో ఆ ట్రిప్ ఎలా జరిగింది, మేము ఎలా వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ చూసాము అన్నది ఈ వీడియోలో క్లియర్గా పెట్టబోతున్నాను, అలాగే మీకు చెప్పబోతున్నాను. సో ఆ వీడియోకి వెళ్ళిపోతామా? లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. అయితే మేము మహాకుంభమేళాకి బస్సులో వెళ్ళడం జరిగింది. సో వేమూరు కావేరీ బస్సులో స్టార్ట్ అయ్యాము. మా బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా మేము బస్ అనేది ఎక్కేసాము. సో ఆ బస్సు వస్తున్నప్పుడు వీడియో తీసాను. ఇది ఆ వీడియో క్లిప్ అనమాట. చూసారా, వేమూరు కావేరీ బస్ డైరెక్ట్గా వారణాసికి బుక్ చేసుకున్నాం. అండ్ మా లగేజ్ గట్ట అందులో కింద పెట్టేసి మిగతా కొన్ని తినేవి ఏమైనా ఉంటే అవన్నీ మా దగ్గర పెట్టుకొని ఇలా మా ప్లేసెస్లో కూర్చుని పోయాం. మేమేమో 2 కూర్చునే సీట్స్, అలాగే ఒకటేమో పడుకునేది తీసుకున్నాం అనమాట. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సు ఒక చోట ఆపాడండి, ఎందుకంటే అందరూ డిన్నర్ చేస్తామన్నారు. సో డిన్నర్ చేయడానికి ఒక చోట ఆపారు, ఒక దాబా దగ్గర. అది సందీప్ ఫ్యామిలీ దాబా అంట. సో అక్కడ ఆపడం జరిగింది. అండ్ మేము అక్కడే డిన్నర్ కట్ట మేము ప్యాక్ చేసి తెచ్చుకున్నాం అనమాట, హోమ్ ఫుడ్. అదైతే తినేసాము. సో అదిగోండి మా మమ్మీ అండ్ ఆల్సో ఈ సందీప్ ఫ్యామిలీ దాబా దగ్గర మేమందరం ఇలా ఫొటోస్ దిగాము. నేను మా మమ్మీ మా డాడీ కూడా ఇలా డిన్నర్ చేసేసాము. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము తెచ్చుకున్న కర్డ్ బాత్ ఉందన్నమాట. సో అది ఇంకా టిఫిన్ కింద, ఇంకా చాలామంది వాళ్ళు టిఫిన్కి ఆపట్లేదని చాలా ఒక చోట ఆపండి ఆ చోట ఆపండి అని అన్నారు. సో ఒక మంచి దాబా దగ్గర గట్ట ఆపారన్నమాట, ఒక రెస్టారెంట్ దగ్గర. మేము తెచ్చుకున్న కర్డ్ బాత్ అయితే ఉంది. సో అదైతే తినేయడం జరిగింది. నెక్స్ట్ అక్కడ ఒక ఇలా ఉయ్యాల ఉంటే మంచిగా ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. కొంచెం సరదాగా అన్ని మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చాలా అయింది అలా అంత పెద్ద ఉయ్యాలు చూసి. సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇలా చక్కగా అమ్మ నేను ఉయ్యాలైతే ఊగాము. ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాము ఉయ్యాలు ఊగుతూ. ఎండ అయితే చాలానే ఉందండి స్టార్ట్ అయ్యే టైంకి. మంచి లొకేషన్, సరౌండింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అక్కడే చాలా వరకు బస్సెస్ అన్నీ ఆపుతూ ఉంటారు, ఎందుకంటే ఇంకా ఇలా లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఎవరో ఒకలా దాబాకి వెళ్ళడమే. సిల్వర్ స్పూన్ ఆ దాబా పేరు. సో అండ్ ఆ రెస్టారెంట్లో ఆపి ఇంకా మేము లంచ్ చేసేసాం. అండ్ అలాగే రోడ్ క్రాస్ చేసి మళ్ళీ మా బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. మా మమ్మీ ఇప్పుడు మిమ్మల్ని భోంచేసారా తిన్నారా అని అడుగుతున్నారు. అదిగోండి, మీరు భోంచేస్తే కనుక కామెంట్లో భోంచేసేసాము అని పెట్టండి. అండ్ అలాగే నెక్స్ట్ బస్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపటికి అలా లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ వచ్చాను. సో ఇంకా ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసాము వారణాసికి. ఇంకా వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము అన్న ఆనందం కంట ట్రాఫిక్ అయితే చాలా ఉండిందండి. మా మమ్మీ రీల్లో కూడా పోస్ట్ చేశారు. అది చాలా ట్రాఫిక్ ఉండేసరికి అసలు ఒక 1-2 అవర్స్ లేట్ అయిపోద్ది అనుకున్నాము. ఒక 1.5 అవర్ లేట్ అయింది. చాలా అంటే చాలా ట్రాఫిక్. దగ్గరికి వచ్చేసిన తర్వాత ట్రాఫిక్ అంటే అసలు అదో రకంగా ఉంటుంది. ఇంకా మేము ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని రెడీగా ఉన్నాం, ఇంకా నెక్స్ట్ స్టాప్ ఇంకా దగ్గరికి వచ్చేసాము అని. అయితే మేమైతే బస్ అయితే దిగేసామండి. అది కూడా మా బస్సు. ఇంకా మేము బస్ దిగేసి ఆ సంఘం దగ్గరికి ఆటో తీసుకోవాలా లేకపోతే ఇంకైనా క్యాబ్ బుక్ చేసుకోవాలా అని చూస్తున్నాము. ఆల్మోస్ట్ అప్పటికే టైం 9:30 అలా ఇంకా అయిపోకొచ్చింది. సో 2 బైక్స్ మాట్లాడుకొని మా డాడీ ఒక బైక్ మీద, నేను మమ్మీ ఒక బైక్ బుక్ చేసుకొని ఎక్కేసాము. సో అలా చివరి ఎక్కడంటే సంగం ఘాట్ వరకు ఇలా బైక్ మీద వెళ్ళామన్నమాట. సో ఏమైనా మిస్ అయినా చేసినా యూజ్ అవుతుందని ఆ బండి నెంబర్ గట్ట అలా వీడియో తీశాను నేను. వెనుకున్నాము మేము, ఇంకా ఫాలో అవుతూ వచ్చేయడమే. నేను మమ్మీ అలా అన్న డ్రైవ్ చేస్తున్నాడు. మంచిగా నీట్గా స్మూత్గా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడండి. అసలు అంత మేమిద్దరం ఉన్నాము, అలాగే మా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. చాలా స్మూత్ రైడే అనమాట. నీట్గా సేఫ్గా ఏంటది ఇంకా సేఫ్ రైడే జరిగిందండి. మంచిగా తీసుకెళ్ళాడు అన్న అయితే. సో చాలా దూరం ఉండే, పైకి కనిపించలేదు, ఇక్కడే దగ్గరే అన్నారు. యాక్చువల్గా ఆటోలో కానీ క్యాబ్లో కానీ అక్కడ బుక్ చేసుకొని వెళ్తే కనుక కొంచెం దూరంలోనే వదిలేస్తారు.
లైక్ దగ్గరికి కరెక్ట్గా అక్కడే కొంచెం దగ్గరగా దింపండి అన్న కూడా దిగరు, ఎందుకంటే అలౌ చేయరంట అక్కడికి. వాళ్ళ పార్కింగ్ జోన్ ఉంటుంది, అక్కడే దింపేస్తారు. అందుకని మేము చూస్ చేసుకున్న బైకే కరెక్ట్ ఆప్షన్ అనిపించింది. అక్కడ కూడా చిన్న చిన్న ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ పడింది, బట్ చాలా స్మూత్ రైడ్ అన్నమాట. నీట్గా అసలు ఆ రోజు ఆ టైంకి ఇంకా అసలు ఆ ముందు రోజు కూడా అసలు అన్న కూడా అదే అంటున్నాడు, కొంచెం ఖాళీగానే ఉందండి రోడ్డు, పర్వాలేదు, ఇంకా చాలా ట్రాఫిక్ ఉండేది, ఈ టైంలో ఇంకా బాగుంది. అండ్ అలాగే ట్రాఫిక్ కూడా బాగానే మేనేజ్ చేశారు, ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా సేఫ్గానే డ్రాప్ చేశారు. నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళు ఇద్దరిని ఎక్కించుకోవడానికి కూడా అలౌ చేశారనమాట పోలీస్ వాళ్ళు, ఎందుకంటే ఇంతమంది జనాలు మహాకుంభమేళాకు వస్తున్నారు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. సో డబుల్ రైడ్స్, ట్రిపుల్ రైడ్స్ అనేవి అలౌ చేశారు. డబుల్ రైడ్స్ అంటే వెనక ఇద్దరు అంటున్నాను, అదే ట్రిపుల్ రైడ్స్. అండ్ ఆల్సో చాలా వరకు చాలామంది నడుచుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా వీళ్ళు ఎక్కువ ప్రైసెస్ చెప్పేస్తున్నారు అని అనిపించిన వాళ్ళు కూడా. చాలా దూరమే ఉండిందండి, పైకి అయితే అసలు కనిపించలేదు, ఇక్కడే అన్నట్టు. ఆటో క్యాబ్స్ వాళ్ళు అయితే ఒక చివర అక్కడ దింపేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్ల నడాల్సి వస్తుంటుంది. ఈ లగేజ్తో గట్రా చాలా ప్రాబ్లం, అందుకే బైక్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అలాగే కొంచెం దూరం వెళ్ళేసరికి మనం రీల్స్లో చూస్తున్నట్టు గట్రా ఇలా తాడు పట్టుకొని వెళ్తున్నారు, సో దట్ వాళ్ళు తప్పిపోకుండా అని ఉంటుంది కదా, అది అనిపించింది. ఆ దృశ్యం కనిపించేసరికి నేను వెంటనే వీడియో తీయడం జరిగింది. చాలా మంచిగా అనిపించిందండి ఐడియా అయితే. ఎవరికాళ్ళు ఇంకెక్కడున్నారు వెనకని చూడవసరం లేదు. సో ఈ రూట్లో యమునా రివర్ ఘాట్ రూట్లో వెళ్ళామన్నమాట. ఆ టర్నింగ్స్, ఆ లొకేషన్ అంతా వీడియో తీసుకుంటాం జరిగింది. చాలా వరకు ఇంకా నడిచెళ్ళే వాళ్ళు నడిచెళ్ళారు, బైక్స్, క్యాబ్స్ బుక్ చేసుకునే వాళ్ళు దేనికది ఇంకా ఎవరికి ఏది అఫోర్డబుల్గా అనిపిస్తే ఆ రూట్ ప్రిఫర్ చేసి, ఆ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేసి ఇంకా వెళ్ళారు. అండ్ ఇదిగోండి అక్కడ దిగిన తర్వాత ఇంకా స్నానంకి దిగిన వెంటనే సంగం ఘాట్ దగ్గర స్నానంకి రెడీ అయ్యామన్నమాట. మా మమ్మీ మా చేయి పట్టుకొని, మా డాడీ చేయి పట్టుకొని అలా వీడియో తీసుకుంటూ స్నానంకి అయితే రెడీ అయిపోయారు వాళ్ళు, మునుగలు తీయడానికి. మా డాడీ ఏమో లోతు చూస్తున్నారు అన్నమాట, ఏమన్నా పెద్ద లోతు ఉందా, సేఫ్గానే ఉందా దిగడానికి అని చెప్పేసి. ఇంకా దండం పెట్టుకొని ఇద్దరు స్నానంకి రెడీ అన్నమాట 3 మునకలకి. అండ్ మా డాడీ అదిగోండి ఫస్ట్ దిగారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పాలన్నమాట. ఐషూట్ ఇవ్వను మాకు, ఇచ్చిన తర్వాత దిగుతూ ఉన్నాము. నేనేమో బ్యాగ్స్ దగ్గర ఉన్నానండి, బ్యాగ్స్ అన్నీ ఒక చోట పెట్టాం కదా, ఇంకెవరో ఒకరు ఉండాలి కదా, ఎవరెవరిని ఏవేవో పట్టుకుపోతుంటారని చెప్పేసి నేను బ్యాగ్స్ దగ్గర అయితే ఉండడం జరిగింది. నేను మా మమ్మీ ఆంటీ కలిపి 3 సార్లు ఇంకా మునకలు 1 2 3కే సెట్ గో అని చెప్పేసి 3 సార్లు చాలా ఫాస్ట్గా చేశారు అలాగా. అలాగే ఇప్పుడు ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి చేయకపోతే తృప్తి ఉండదు కదండి, ఎంత దూరం వచ్చిన తర్వాత కలిసి చేయకపోతే. అందుకని ఇప్పుడు 1 2 3 అని మళ్ళీ 3 సార్లు మునగడం అయితే జరిగింది. ఇంకా 3 సార్లు మునిగారు. అండ్ వాళ్ళది అయిపోయింది, ఇప్పుడు నేను అనమాట, నేను కూడా వచ్చేసాను వీడియోలోకి. ఇదంతా ఇలా బస్తాలు వేసారండి, ఇసుక బస్తాలు. మెల్లగా లోపలికి స్టెప్స్ మాదిరిగా ఉంది. సో అండ్ ఆల్సో కింద ఇసుక ఉంది, చాలా చల్లగా ఉండేయండి వాటర్. ఇప్పుడు నేను మా మమ్మీ, నాకు తోడనమాట మా మమ్మీ, అంటే ఎంత ఉంది లోతు అంతా అడుగుతున్నాను. అమ్మ చాలా చల్లగా ఉన్నాయండి నీళ్ళు, ఎంత చల్లగా అంటే నాకు అస్సలు అంత చల్లటి వాటర్లో ఫస్ట్ టైం ఇంకా అలా మునగడం అనేది. ఒక 2-3 మినిట్స్ ఆలోచించాను, పీక వరకు వచ్చిన తర్వాత వామ్మో వణుకొచ్చేస్తుంది అని చెప్పి అప్పటికి అంటే మమ్మీ ఎంత దూరం వచ్చింది మునగపోతే ఎలాగని చెప్పి ఇంకా మునగ అంటే సర్లే అది నిజమే అని చెప్పి మునిగాను అనమాట. నా స్నానం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మేము ఇద్దరం స్నానం చేసినప్పుడు జస్ట్ చిన్న వీడియో క్లిప్ అలా మునుగుతున్నప్పుడు గట్ట తీయమన్నాము. అందుకోండి ఫోన్ ఇచ్చేసి వచ్చాను. ఇప్పుడు 3 మునకలు తీయాలి. చాలా భయం వేసేసిందండి, అంటే కొంచెం లోతు ఎక్కువ ఉందా లేకపోతే ఏంటి అని అనిపించింది. లోతు అయితే లేదు, అండ్ అక్కడ అలాగా ఫెన్సింగ్ లాగా కూడా చిన్న చిన్నవి కట్టేశారు. సో ఎవరు మునిగేంత ఛాన్స్ అయితే అస్సలు లేదు. సేఫ్టీ ప్రికాషన్స్ చాలా వరకు చాలా తీసుకున్నారు. మా బ్యాగుల దగ్గరికి వచ్చేసాము. అలాగే వత్తులు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఇవన్నీ తీసుకొని నేను మా మమ్మీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇవి 2 ఇంకా సంగం వాటర్లో వేద్దాము, అంటే జస్ట్ అలా వేస్తారు కదా అలాగా. అండ్ ఆల్సో ఇంకా మమ్మీకి వీడియో తీశాను. అండ్ అలాగే ఇప్పుడు దీపం పెడుతున్నాము. ఫస్ట్ మా మమ్మీ అనమాట.
చాలా గాలి ఉండే అండి ఆ టైంలో కూడా. సో ఇంకా అలా చూసి సరే ఫస్ట్ నువ్వే వెలిగించు అని అంటే ఇంకా నాది వెలిగించి నేను దీపం పెట్టడానికి వెళ్తున్నాను. ఇంకా ఫ్రాక్ ఎక్కడ తడిసిపోతుందో, చాలా లాంగ్ లెంతీగా ఉందని చెప్పి కొంచెం పైకి పట్టుకొని అలా వాటర్లో వరకు వెళ్ళామండి. ఎక్కడికక్కడ ఫుల్గా అంత వాటర్ అలా ఉంది, కానీ అలా వాటర్ వస్తానే ఉంది, ఫ్రెష్ వాటర్. సో పర్లేదు, బాగానే ఉంది. వెలిగించి అందులోకి అలా 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 బోట్ వేసినట్టుగా వేసామన్నమాట. సో నెక్స్ట్ మమ్మీ జాకెట్ ముక్క తెచ్చారు ఇంటి నుంచి, అది కూడా వేద్దామని చెప్పి మమ్మీ దగ్గరికి వెళ్ళి ఆ జాకెట్ ముక్క తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ జాకెట్ ముక్కని ఆ నీటిలో వదులుదామని చెప్పి వేసాము. జాకెట్ ముక్క వేస్తున్నప్పుడు వెంటనే వెనుకున్న వాళ్ళు కూడా ఇంకా ఎప్పుడు వేస్తే ఎప్పుడు తీసుకున్నామా అన్నట్టు, ఇంకా వాళ్ళది వ్యాపారం అంటారు చూడండి, ఇంకా అదే అన్నమాట. అందుకని ఇంకా అలా వేసాను. వేసుకున్న వెంటనే ఒక 1 to 2 minutesకి ఆమె తీసేసుకుంది. 1 to 2 minutes కూడా ఒక 10 secondsలోనే ఆమె తీసేసుకుంది. సర్లే ఇంకా మన సాటిస్ఫాక్షన్ వేసామని, వాళ్ళకేమో వ్యాపారం. ఇంకా అంతే. రీల్స్లో గట్రా చూసే ఉంటారు ఇలా వేయడమే ఎట్టు తీసేసుకుంటున్నారని, అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మా మమ్మీ దీపం వెలిగించింది. అలాగే ఇంకా జాకెట్ ముక్క కూడా నీటిలోకి వదులుదామని చెప్పి దీపం వెలిగించి అక్కడి వరకు తీసుకెళ్ళారనమాట. సేమ్ నా అలాగే నేను ఏదైతే చేశానంటే మమ్మీ చెప్పింది నాకు అలా చేయాలని చెప్పి, మమ్మీ ఏదైతే చెప్పారో అలాగే నేను చేశాను. నేను చేసినట్టు మమ్మీ చేశారు. సో అదిగోండి, ఇప్పుడు నీటిలోకి దీపం అలా పెడతాం కదా, ఆ దీపం పెట్టడానికి వెళ్తున్నారు. గాలి అయితే చాలా ఉండే అండి. ఒక సైడ్ ఏమో నీటిలో ఫుల్గా చల్లటి వాటర్లో చలి, ఒక సైడ్ ఏమో వచ్చి బయటకు వచ్చిన తర్వాత గాలి వల్ల చలి. వెంటనే వీడియో కోసం ఇంకా సరేలే అని చెప్పి వీడియో అయితే తీసాను. చాలా ఇంకా నేనైతే వణుకుతుండే అందులోంచి వాటర్ నుంచి బయటకు రాగానే. చూసారా, అదిగోండి నీటిలోకి వేసామన్నమాట. అలాగా. అండ్ అలాగే మమ్మీకి కూడా నేను జాకెట్ ముక్క ఇచ్చాను. అందులో పెట్టాను కదండి మ్యాచ్ బాక్స్, అంతే. అలా నా తెలివి ఎక్కువ పడేసి అలా పెట్టాను. అలా కొంచెం వాటర్లో పడిపోయింది. ఏం పర్లేదు, మా పని అయితే అయిపోయింది కాబట్టి నో ఇష్యూస్. ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యాచ్ బాక్స్ ఉంది, సో ఏం పర్లేదు అన్నారు. అందుకని మమ్మీ కూడా వేశారనమాట నీటిలోకి జాకెట్ ముక్క. దండం పెట్టుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మా డాడీ దీపం వెలిగించడం జరిగింది. సో దీపం అయితే అగరబత్తితో వెలిగించారనమాట. దీపం పెట్టేసి హ్యాపీగా మేము ముగ్గురం దీపం పెట్టామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అది కూడా సంగం ఘాట్ సెక్టర్ నెంబర్ 23 దగ్గర. అదిగోండి నా దీపం, మా డాడీ దీపం, నా దీపం, అండ్ అలాగే మా మమ్మీ దీపంని అలాగే లాంగ్ షాట్లో సేమ్ నాకులా తీసాను అలాగే తీసాను అనమాట. మంచిగా అనిపించిందండి ఆ వెలుతురు అలాగా. చూడండి పక్కనే అలాగా. అండ్ అంత వెలుగులో ఈవెన్ 11:30, 12 అవుతున్నా కూడా అంత వెలుగు ఉంది అక్కడ, ఎందుకంటే లైట్స్ ఫుల్గా పెట్టారు. అదే చెప్తున్నాను, 3 పక్కనే ఉన్నాయి అది ఇది అని. ఇంకా నేను వాటర్ బాటిల్ తీసుకొచ్చాను అనమాట, ఎంటీ వాటర్ పడదామని చెప్పేసి ఆ సంగం ఘాట్ దగ్గర. సో బోట్ ఎక్కుదామనుకొని వచ్చాము మేము. సో ఎలాగో ఇంతవరకు వచ్చాం కదా అక్కడి నుంచి దగ్గరే అని చెప్పేసి మేము ఈ ఘాట్లో ఆ రోజు వచ్చిన రోజు దీపం వెలిగించేసాము. సో ఇంకెలా ఇంత దూరం వచ్చాము, ఇక్కడ వాటర్ కూడా పడదాము, అక్కడ వరకు వెళ్ళని ఛాన్స్ ఉంటుందో లేదో అని చెప్పేసి అక్కడ వాటర్ అయితే మెయిన్గా పట్టేశానండి నేను. ఒక 1 to 1 minute అలా పట్టింది నిండడానికి. మంచిగా ఫుల్గా నింపి వాటర్ బాటిల్ని ఇంటి వరకు కూడా తీసుకొచ్చేసాను. అండ్ ఆ వాటర్ కూడా త్రివేణి సంగం వాటర్ అనగానే కళ్ళకి అద్దుకొని తీసుకున్నారు మా ఫ్రెండ్స్ అయితే. అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి నిండుగా నింపితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నేనైతే నిండుగా నింపాను. మళ్ళీ ఆ వాటర్ దొరుకుతుందో లేదో అని. సో అదిగోండి, మళ్ళీ లాంగ్ ఫ్రాక్ కదా, తడిచిపోకుండా కొద్దిగా పైకి పట్టుకొని వాటర్ మమ్మీ చేతికి ఇచ్చేసాము. అలాగే నెక్స్ట్ అక్కడ దగ్గరలో ఒక చిన్న డార్మెంటరీ లాగా ఉంటే అక్కడ రూమ్ తీసుకున్నాము. ఏం లేదండి పెద్ద రూమ్, అంటే ఇలా తెరలు గట్రా వేసేసి లైట్స్ పెట్టారు. అలాగే పాటెడు మంచం ఉండే, ఇంకా దొరికిందే పుణ్యం హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే మేము అక్కడ
3 బెడ్స్ తీసుకున్నాం అనమాట. దుప్పటి కూడా ఇచ్చారు. మేము తెచ్చుకున్న దుప్పట్లు కూడా కప్పుకున్నాం అనమాట. ఇంకా అబౌట్ టు స్లీప్ ఆల్మోస్ట్ 1 గంట అలా అయిపోయింది అన్ని పనులు అయ్యేసరికి. 1:30 ఆ టైంకి ఇంకా మంచిగా వీడియోలు తీసుకొని అలా ఇంకా బట్టలు ఏవైతే మునిగామో ఈ బట్టలతో ఆ బట్టలు అక్కడ అలా ఆ దండం మీద ఆరేసేసి బ్యాగ్స్ గట్రా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి ఇంకా పడుకోవడం జరిగింది. మార్నింగ్ కూడా అలా ఆల్మోస్ట్ ఇంకా నేను కూడా పడుకొని పోతాను చూడండి. ఇంకా నేను పడుకున్నప్పుడు ఎలా ఉంటాను ఫస్ట్ టైం ఆ వీడియోలో చూసాను అనమాట. ఫుల్ మొత్తం నిద్రలో ఉన్నాను. మమ్మీ వీడియో తీసినట్టు కూడా నాకు తెలియదు అసలు. గజ 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 వణుకుంటూ పడుకుని పోయాను. చాలా చల్లగా అనిపించిందండి. ఇంకా ఆ గాలి ఆ వాటర్కి ఇంకా తెల్లవారిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ఇది. ఆల్మోస్ట్ ఇంకా 6 ఆ టైంకి లేచి మెల్లగా ఇంకా బ్రష్ గట్రా చేసుకొని చక్కగా మళ్ళీ రెడీ అయ్యి అలా ఇంకా ఇప్పుడు ఎటు సైడ్ వెళ్ళాలి ఏంటి అన్నది ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక మనం అన్నీ తయారై ఇంకా ఎటు వెళ్ళాలి అన్న ప్లాన్కి రెడీగా ఉన్నాం. మళ్ళీ ఇంకా అంత కూర్చొని స్పేస్ దొరుకుతుందో లేదని మనం పడుకొని అన్ని మాటలు ఆ వీడియోలో ఇంకా చూస్తున్నాం అనమాట. బట్టలు అయితే అలా ఆ దండం మీద ఆరేసుకున్నాం కదా, మార్నింగ్ ఉన్నాయా లేదా చూసుకున్నాం. అన్నీ సేఫ్గా ఉన్నాయి. ఛార్జర్ సాకెట్ అవన్నీ కూడా ఇచ్చారు. బాత్రూమ్ ఫెసిలిటీ అందరికి కలిపి ఒక కామన్ బాత్రూమ్ ఉంది అక్కడ. మంచిగానే ఉందండి. వాటర్ ఫెసిలిటీ కూడా మంచిగా ఎప్పుడు ఓపెన్ చేసినా ఏ టైంలో ఓపెన్ చేసినా వాటర్ వచ్చేది. ఈ దోమల అగరబత్తీలు కూడా ఇచ్చారు. నీట్గానే ఉన్నాయి అన్నీ. మంచిగా అనిపించింది. ఫస్ట్ రోజు మేము 2 గంటలకి వెళ్ళినా కూడా రూమ్ దొరకడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వేరే రూమ్ అనమాట. పక్కన ఎవరికాళ్ళు పడుకున్నారు. ఇంకా ఎవరికాళ్ళు రెడీ అయిన వాళ్ళు రెడీ అయ్యి వెళ్ళారు. నెక్స్ట్ డే ఇంకా మేము వెళ్ళేటప్పటికి కుంభమేళ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కొంచెం ఫ్లో అయితే తగ్గిందని అన్నారు వాళ్ళు. ఆ రోజు నైట్ ఆ టైంలో కూడా దొరకడం అంటే గ్రేటే అని ఇంకా మేము ఫీల్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ బయలుదేరదామని చూసాము. ఇప్పుడు ఆ డార్మెటరీ నుంచి ఇంకా బయటకు వచ్చి ఇటు సైడ్ వెళ్దాం ప్లాన్ చేసుకున్నాం అనమాట. నేను ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్దాము అలాగా అని. సో ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా ఇది అని అర్థమైంది. కానీ లాంగ్ రూట్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసేసారండి. షార్టెస్ట్ రూట్స్ అన్నీ క్లోజ్ అయితే చేశారు. ఎందుకంటే రష్ ఉంటుందని. సో లాంగ్ రూట్లోనే తీసుకోవాలి. ఆ లాంగ్ రూట్లోనే వెళ్ళడం జరిగింది మేమైతే. సో ఇంకా సంగం ఘాట్ మీద నుంచి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళామండి. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సో ఆ రూట్ అయితేనే నేనే బ్రిడ్జ్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా అదే రూట్ అండి ఓపెన్ ఉంది. వేరే ఎంత ఈజియెస్ట్ రూట్ తీసుకుందామని అక్కడ అంతా మొత్తం ఫెన్సింగ్ చేసి క్లోజ్ చేసేసారు. మహాకుంభమేళ కదా, షార్టెస్ట్ పాత్ నుంచి అందరూ వెళ్తే ఇంకా అందరూ ఇంకా మానిటర్ చేయలేరు ఎవరు వెళ్ళిపోయారో ఏంటి అన్నది అని చెప్పేసి. సో లాంగెస్ట్ రూటే అవే ఓపెన్ ఉన్నాయి. బైక్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ కూడా అందులో నుంచి తీసుకెళ్తారు. ఇంకా కొంచెం దూరంలోనే ఆపాల్సి వస్తుంది వాళ్ళైతే. అండ్ అలాగే ఈ పారాగ్లైడింగ్ అనేది అక్కడ చూసానండి నేను. సో లెఫ్ట్ తీసుకునే ముందు జస్ట్ ఈ పారాగ్లైడింగ్ అనేది ఉంది. చాలా బాగుంటుంది అది. చాలా వీడియోస్లో నేను కూడా చూశాను అన్నమాట. కానీ ఏమంటారు అంత టైం లేకుండా ఎక్కడానికి, లేదా వి జస్ట్ వాంట్ ఒకళ్ళని ట్రై చేద్దాము మా ముగ్గురు అని అనుకున్నాం అనమాట. కానీ చాలా అంటే ఆల్మోస్ట్ టైం ఎక్కువ వేస్ట్ అయిపోద్ది అనిపించి ఇంకెంత లేదు 3-4 అవర్స్ వేస్ట్ అయిపోతుంది. వెళ్ళాల్సిన చోటకి వెళ్ళలేము. కవర్ చేయాల్సిన 4 డేస్లో ఇంకేమైనా ఉంది అంటే 1.5 డే జర్నీకి మళ్ళీ 1.5 డే జర్నీ 2 డేస్ అక్కడ సరిపోవాలి అంటే జస్ట్ ఓకే వి స్కిప్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బైక్స్ వాళ్ళని కూడా డ్యూయల్స్ అంటే మొత్తం త్రిబుల్స్కి అలౌ చేశారు. అంత జనాన్ని వాళ్ళు కూడా హ్యాండిల్ చేయాలి అంటే త్రిబుల్స్కి ఓకే దే గేవ్ ద పర్మిషన్ అనమాట. ఇంక దారి పొడుగునా అలా నడుచుకుంటూ చిన్న కొనుక్కుంటూ తినుకుంటూ వెళ్ళామన్నమాట. మేమైతే ఇక్కడ ఏం చేశానంటే స్టార్టింగ్లో నెమలిక బాగుంది కదా మంచిగా కొందామని చెప్పి కొన్నామన్నమాట. సో నెమలిక లాస్ట్ వరకు ఇంటికి వెళ్ళేంత వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకునేసరికి నలిగిపోద్ది ఇరిగిపోద్ది అని తల ప్రాణం తోకొస్తుందండి. అది అయితే ఫస్ట్ ఎందుకు కొనుక్కున్నాను అనిపించింది. ఎండింగ్లో వచ్చేటప్పుడు కొనుక్కుంటే సరిపోని అనిపించింది. కానీ వచ్చేటప్పటికి అవి ఏమి లేవు. సరేలే పోన్లే పొద్దున కొనుక్కొని మంచి పని చేశాను, ఏముంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలా అనిపించింది. ఇంకా సంగం ఘాట్ రూట్ నుంచి మేమైతే వచ్చామండి. వచ్చే దారిలో నేను నెమలికలు కొనుక్కున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే నైని బ్రిడ్జ్ అండి. ఇది నైని బ్రిడ్జ్ నుంచి అలా నడుచుకుంటూ అవతల సైడ్కి వెళ్ళాలి. అరౌండ్ ఆల్మోస్ట్ ఆ రోజు మేము ఎన్ని కిలోమీటర్లు నడిచామంటే అది నైని బ్రిడ్జ్ దాని వెనకాల ఇలా దారిలో మహాకుంభమేళ ఫినోలెక్స్ పైప్స్ వాళ్ళు క్యాప్స్ అండ్ ఆల్సో నడవలేని వాళ్ళకి వాళ్ళ పైప్స్తోనే ఇలా జే స్టిక్ లాగా ఉంటుంది కదండి,
అవి ఇచ్చారు. చాలా హెల్ప్ఫుల్ అసలు ఫినోలెక్స్ పైప్స్ వాళ్ళని నిజంగా థ్యాంక్స్. అందరికీ సహాయపడ్డారండి వాళ్ళైతే. వాళ్ళవి క్యాప్స్ కానీ జే స్టిక్స్ కానీ చాలా చూసారు. ఆ అబ్బాయి చేతిలో జే స్టిక్ అది కానీ మేము కూడా తీసుకున్నాము ఒకటి. ఎందుకంటే ఇంకా ఏమో లేకపోతే కొంచెం సాయంగా ఉంటుంది అని చెప్పేసి అదిగోండి అని తీసుకోవడం జరిగింది. ఇంకా నేనైతే నెమలికలు కొనుక్కున్నాను. పైకి కనబడలేదు కానీ చలి అయితే ఉందండి. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇంకెంత లేదనుకున్న 6-7 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం కాబట్టి. మేము ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంటుంది కదా, బడే హనుమాన్ మందిర్ వరకు వచ్చేసామన్నమాట నడుచుకుంటూనే. అటు నుంచి ఇటుకి అరౌండ్ అంటే రాను పోను మొత్తం మళ్ళీ డార్మెటరీ రూమ్కి వెళ్ళేంత వరకు కూడా అరౌండ్ 25 కిలోమీటర్స్ అలా నడిచే వెళ్ళాము. ఇంకా ఆ దేవుడు మాకు నడక కాలినడకనే రమ్మన్నట్టు అనిపించింది. ఇంకా మాకు కూడా అలాగే కుదిరింది అనమాట. ఇక పెద్ద పెద్ద బెలూన్స్, అలాగే ఇదేమో ఇక్కడ ఒక ఏమంటారు మనకి నుమాయిష్ ఎలా జరుగుతుందో అలా ఒక తీర్థంలాగా చేశారనమాట. అటు సైడ్ ఒక ఎగ్జిబిషన్ జరిగింది. అండ్ ఇదే అండి బడే హనుమాన్ మందిర్. దీంట్లోకి వెళ్ళడానికి అలా రౌండ్గా తిరిగి దీనికి 4 గేట్స్ ఉన్నాయి కానీ ఒక గేటు ఓపెన్ చేశారు ఆ టైంకి. దీని టైమింగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ టైంలో ఇన్ టైంలోనే వెళ్ళిపోయాము. బయట చెప్పులు వదిలేసి ఇలా వెళ్ళాము. అసలు తప్పని చేసామండి. చెప్పులు బయట ఆ మూలనే పెట్టాం కానీ వాళ్ళంతా కలిపేశారనమాట. మొత్తం కలిపేసరికి చాలా కోపం వచ్చేసింది. చెప్పుల విషయం మళ్ళీ మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ దాటుకొని అక్కడ వరకు వెళ్ళాలి. సో అలా లైన్ అయితే ఖాళీగానే ఉంది కదా, అమ్మాయి లైన్ అయితే దొరికేసిందని చెప్పి వెళ్ళడం అయితే జరిగింది. అలాగే వెళ్ళాం మేము కూడా అదే రూట్న. ఇంకా బడే హనుమాన్ మందిర్ ఓపెన్ చేయడానికి అరౌండ్ ఒక 25 మినిట్స్ అలా ఉంది. సో మెల్లమెల్లగా జనాలు కూడా పెరుగుకుంటూ వచ్చారు. అలా ఇంకా ఎవరైనా వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది అనుకొని. ఎవరినైతే అలో చేయరండి. ఓన్లీ ఈ టైం టు ఈ టైం పర్టికులర్గానే వాళ్ళకి ఓపెనింగ్స్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలోనే ఓపెన్ చేస్తారు. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళడానికి ఇంకా 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అలా ఉండే. సో సర్లే ఇంకా హాఫ్ అన్ అవరే కదా మెల్లగా ఇలా అది చూసేసరికి అని చెప్పి మేమైతే అదే లైన్లో ఉండే. వెనక్కి అయితే ఏం వెళ్ళలేదు. అంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి బేసికల్లీ. సో ఇంక వెనకాల ఆ గోడ మీద కూడా మైనాలు అండ్ కోయిల, స్పారోస్, ప్యారెట్స్ అంతా అవే. ఇదిగోండి నా నెమలికతో అలా వీడియో తీశానమాట. మంచిగా ఉంది. మెల్లగా ఒక్కొక్కరు ముందరికి వచ్చేసరికి ఇంకా ఆ ఫెన్సింగ్ దాటి కూడా మా దాంట్లోకి రావడానికి ట్రై చేశారు. ఇంకా ఏం సర్లే అని చెప్పి ఓకే కానీ మేము వెనకైతే రండి అని చెప్పడం జరిగింది. దాటేసారు, గెంతేసారు, దూకేసారు. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకా జస్ట్ ఇలా ఓపెన్ చేశారు అంతే అండి గేట్స్. ఒక్కటేసారి రష్ పెరిగిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అప్పుడే వాళ్ళు పాట ఏమంటారు చిన్న భజన కార్యక్రమంలాగా చేశారు. చాలా మంచిగా అనిపించింది. అక్కడ పెద్ద ప్లాస్మా టీవీ కూడా పెట్టారు. లోపల ఏం జరుగుతుందో అందరికి కూడా కనిపించాలి లైన్లో వచ్చే వాళ్ళకి అని చెప్పి. వన్స్ లోపల టెంపుల్ గేట్ ఎంటర్ అయిపోయిన తర్వాత అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ లోపలికి వెళ్ళాము. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అక్కడే. అనేది మహాకుంభమేళ కదా, ఏజ్తో సంబంధం లేదు, రావడం పుణ్యం చేసుకోవడం అన్నట్టు. ఆ పెద్ద ప్లాస్మా టీవీలో ఒక 5-10 మినిట్స్ హారతి భజన అన్నీ జరిగేసరికి మొత్తం అంతా చూసాము. మంచిగా అనిపించింది. ఎండ అయితే తీవ్రంగా కొట్టిందండి. ఒకటేసారి చల్లదనం ఉంది, ఎండకి ఎండ ఉంది. ఇంకా నాకైతే రెండును మంచిగా అనిపించిందండి. దర్శనం కూడా బ్రహ్మాండంగా జరిగింది. మెల్లగా మనం కూడా లైన్లో ముందరికి జరిగింది. సో అదిగోండి అదే పెద్ద ప్లాస్మా టీవీ. అక్కడ లోపల ఏం చేస్తున్నారు అన్నది మంచిగా క్లియర్ విజువల్స్ ఇక్కడ కనిపిస్తుంటే మెల్లగా ఈ ఫెన్సింగ్లోంచి గట్ట ఆ బడే హనుమాన్ మందిర్ లోపల వరకు మేము కూడా వచ్చేసామండి. చాలా పెద్ద క్యూ అయితే ఉండి ఒకటేసారి డోర్లు ఓపెన్ చేసి చాలా జనం చూసేసారా. అసలు ఒక్కొక్క దాంట్లోని కూడా అసలు జనం కనిపించారు కాదు, అలాంటిది అన్నిట్లోనే జనాలే కనిపించారండి. మేము ఇంకా మా బడే హనుమాన్ మందిర్ డెస్టినేషన్కి వచ్చేసాము. సో మంచిగా అనిపించిందండి ఈ దర్శనం కూడా. అలా రౌండ్ తిరిగి వెళ్ళేలాగా పెట్టారు. ఎందుకంటే రష్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ మహాకుంభమేళ కాబట్టి. ఎప్పుడు ఈ
మందిర్కి రష్ ఉంటుందంట. ఇంకా మహాకుంభమేళా కాబట్టి ఇంకా రష్. అందరూ ఫోన్స్ ఓపెన్ చేసి మంచిగా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. చూసారా ఎంత బాగుందో ఆ విజువల్ అయితే, కళ్ళకు కట్టినట్టు ఇంకా నా కళ్ళలోనే తిరుగుతుందండి. చాలా బాగుండే. ఆ హారతి కూడా మంచిగా పాడారు. చాలాసేపు గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా చూసారా చిన్నపిల్లల్ని ఎత్తుకొని చూపిస్తారుగా, వాళ్ళ తల్లిదండ్రులు కనిపించట్లేదంటే ఆబ్వియస్లీ అదే జరిగింది అక్కడ కూడా. మంచి నాస్టాలజిక్ మూమెంట్. అదిగోండి ఫుల్గా డెకరేషన్ చేశారండి మందిరాన్ని అయితే. మరి చాలా బాగుండే ఆ డెకరేషన్ కూడా. లోపలికి వెళ్ళేసరికి లోపల కూడా వీడియో తీసాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానంటే ఇందులోనే ఉంది, జస్ట్ నెక్స్ట్ క్లిప్లో వస్తుందన్నమాట. అండ్ ఫైనల్లీ బడే హనుమాన్ మందిర్ దగ్గరికి వచ్చేసామండి. ఈ లోపలికి చిన్న దారి ఉందన్నమాట. ఈ చిన్న దారి నుంచి వెళ్ళిన తర్వాత ఇదేమో కిందకి వెళ్ళడానికి దారి. అండ్ డెకరేషన్ కూడా మంచిగా సూపర్గా చేశారు. అదేమో కిందకి వెళ్ళడానికి దారి, ఇదేమో పైనుంచి చూడడానికి దారి అనమాట. కింద నుంచి ఏమొచ్చి ఆ ఫెన్సింగ్ కట్ట అడ్డు రాదు. పైనుంచి కట్ట అయితే చిన్న ఫెన్సింగ్ ఉంటుంది. ఆ పైనుంచి పూలమాలలు, డబ్బులు అన్నీ వేస్తుంటారు. అలంకరణ ఎలా ఉన్నది అన్నది కూడా చూడొచ్చు. మేమైతే పైన రూటే ఎంచుకున్నాం అనమాట. యాక్చువల్గా లోపలికి వెళ్ళిన తర్వాత 2 రూట్స్ ఉన్నాయండి. కిందదేమో డైరెక్ట్గా, పైదేమొచ్చి పైనుంచి చూడొచ్చు దేవుడిని. సో మేమైతే పై దాన్ని ఎంచుకున్నాం. పైనుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది మొత్తం, దేవుడు మొత్తం కనిపిస్తాడు కదా అని మేమైతే పైన రూటే చూస్ చేసుకున్నాము. పైనుంచే చూస్తున్నాం అనమాట. ఆ చిన్న చిన్న కణాల నుంచి గట్ట ముందు చూద్దామని ఆతుతుంటుంది కదా, అలాగే చూసుకుంటూ వెళ్ళాము. ఎక్కడికక్కడైతే పోలీసులు కూడా ఉన్నారండి, మానిటర్ చేస్తూనే ఉన్నారు. అండ్ చూడండి అదిగోండి అక్కడ హుండీ పెట్టారు. హుండీలో డబ్బులు వేసేసాను నేను. అదిగోండి బడే హనుమాన్ చూసారా ఎంత బాగున్నాడు కదా. మంచిగా దర్శనం అయితే జరిగిందండి. చూడండి పైనుంచి డబ్బులు వేస్తుంటారు, పూలమాల వేస్తుంటారు. చక్కగా ఉంది, నీట్గా ఉందన్నమాట. ఎక్కడికక్కడ వాళ్ళు కూడా వెంటనే క్లీన్ చేస్తూ ఉంటారు. అంతే దేవుడు అందరికీ కనిపించాలి కదా అని చెప్పేసి. సో అదిగోండి హుండీలో వేసేస్తున్నారు వాళ్ళు కూడా డబ్బులు. కొంతమంది మళ్ళీ పైనుంచి వేస్తుంటారు పూలు అవన్నీ కూడా. అండ్ ఇప్పుడు మేము వచ్చేసరికి ఈ పైనుంచి చేసుకున్నాం కదా దర్శనం. అయితే కింద నుంచి కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి కింద దానికి కూడా వెళ్ళామండి. కనిపించాలి కదా కింద నుంచి ఎలా ఉంటుందో అని చెప్పేసి, అవి ఇంత దూరం వచ్చిందో. సో కింద నుంచి కూడా చూసామన్నమాట. బాగుండండి. కింద నుంచి చాలా దగ్గరగా అనిపించాడు. అంటే పైన కొంచెం రాడ్స్ లాగా ఉన్నాయి కదా, ఆ రాడ్స్లో చూసేసరికి ఒక రకంగా అనిపించింది. కింద నుంచి చాలా క్లియర్ విజువల్స్ అండి. ఎంత బాగున్నాడంటే వావ్, అసలు చూడముచ్చటగా అనిపించిందండి ఆ దృశ్యం కూడా. అలంకరణ కూడా అసలు ఎక్కడ చెక్కు చెదరకుండా చేశారో వాళ్ళు, నీట్గా అనిపించింది. అండ్ ఇదిగోండి మా మమ్మీ కూడా చాలాసేపు చూసారు. అది కూడా స్పెట్స్ పెట్టుకొని మరీ చూసారు చాలా బాగుందని. ఇంకా మా చేతికి కూడా ఫ్లవర్ ఇవ్వడం జరిగింది ఆయన. ఇంకా ఆయన ఫ్లవర్ ఇచ్చాడు, మేము కూడా తీసుకున్నాము. నేను కూడా చేయజాబని నాకు కూడా ఇచ్చాడు అనమాట. మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి అలా అడిగిన వెంటనే. అయితే నాకు కూడా ఆయన పువ్వు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చాడు, తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. ఇంతకుముందు కూడా మేము వారణాసి ట్రిప్కి వెళ్ళినప్పుడు బడే హనుమాన్ మందిర్కి వచ్చాము. అండ్ ఇదిగోండి అక్కడ దీపం కూడా వెలిగించాము మేము. దీపం కూడా పెట్టాం, అలాగే నేను కూడా పెట్టాను అన్నమాట. ఇంకా ఫోన్లో కూడా పెద్దగా ఛార్జింగ్ లేకుండే అండి ఆ టైంకి. కానీ బ్రిడ్జ్ వీడియో తీయకపోతే ఎలాగా, బ్రిడ్జ్ దగ్గర ఫోటో తీయకపోతే ఎలాగని చెప్పి ఇంకా ఎలాగైనా తీయాలని కొద్దిగా ఛార్జింగ్ కూడా నిజంగా బ్రిడ్జ్ కోసమే సేవ్ చేశానండి. మళ్ళీ ఎలాగో డార్మెంటరీకి వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అని ఇంకా ఒక 20% అలా ఉంటే బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు దిగా 0 అయిపోయినా పర్లేదని చెప్పి బ్రిడ్జ్ దగ్గర ఫోటో దిగాకనే 10-15 నిమిషాలు అప్పుడే డార్మెంటరీ వరకు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇదైతే బ్రిడ్జ్ యువతలకు వచ్చేసిన తర్వాత వీడియో అండి. ఇంకా దాటేసాం బ్రిడ్జ్. ఫైనల్లీ ఇటు సైడ్ ఇదంతా డార్మెంటరీ, విఐపి డార్మెంటరీస్ అని కూడా అంటున్నారు. దీంట్లో గీజర్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ హౌస్ లాగా ఫర్నిచర్ కూడా ఉందంట అందులో. ఇదేమొచ్చి ఒక స్టాచ్యూ అండి, వాల్మీకి స్టాచ్యూ, నారాయణముని స్టాచ్యూ ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, ఉంది చెప్తాను దాని గురించి. అండ్ సో మంచిగా ఉందండి. ఇప్పుడు మేము వెళ్ళే రిటర్న్లో ఇదేమొచ్చి శివాలయ పార్క్. అక్కడ మొత్తం ఇంకా ఏమంటారు శివరాత్రి దగ్గరగా ఉందన్నమాట నెక్స్ట్. సో శివాలయ పార్క్ మొత్తం అక్కడ అంతా డెకరేట్ చేస్తున్నారు.
మంచిగా అనిపించింది. అక్కడ ఫొటోస్ దిగా అంతా ఓం నమః శివాయ అని చెప్పి డిఫరెంట్ లాంగ్వేజెస్లో అదంతా రాశారు. క్రేజీ పిక్చర్స్ అండి. అక్కడ చాలామంది పిక్చర్స్ కోసమే వచ్చారు. లోపలికి వెళ్ళేసరికి టికెట్ ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగే మేము బోట్ మాట్లాడుకొని బోట్లో త్రివేణి సంగం వాటర్ దగ్గర స్నానం చేయాలని ఫిక్స్ అయ్యాం. మేము వచ్చింది అందుకు మా కొమ్మేళకి. సో ఎలాగైనా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. అరౌండ్ ఆల్మోస్ట్ టైం కూడా ఎక్కువే అంటే తక్కువే అవుతుండేనండి. అరౌండ్ 3-4 ఆ టైంకి. చూడండి ఎంత బాగుందో ఆ వ్యూలో కూడా. వాళ్ళు ఎంత చేలేస్తే ఆ ముక్కుకి తలకి అలా కట్టుకున్నారు చూడండి మీరే. మేము కూడా స్వెటర్లు వేసుకొని లైఫ్ జాకెట్స్ అవన్నీ ఇచ్చారు. ఫుల్ లైట్స్ అన్నమాట. 2, 3, 4 ఆ టైమింగ్స్ సంబంధం లేదు అసలు. ఆ వాటర్కి అండ్ లైట్స్ అంత బాగుండే అది. ఇంకా బోట్ అయితే ఎక్కేసాం మాట్లాడుకొని. పర్ హెడ్ 1000 రూపీస్ అలా పడింది. ఆయన 1100, 1200 అన్నారు. మేము 1000 రూపీస్కి అలా బార్గెన్ చేసి ముగ్గురికి 3000 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బోట్ వచ్చేసరికి మంచిగా మా బోట్లో ఒక 10 కాదండి, ఒక 12-15 మెంబర్స్ వరకు ఉంటాడు. అలాగే ఈ వెళ్ళేసరికి ఎలాగైనా సన్ రైజ్ బోట్లోంచి చూడాలని అయితే పట్టుబట్టి కూర్చున్నాం. సో ఎర్లీగానే బయలుదేరాము. అలాగే బోట్ మేము అనుకున్న ప్రైస్కి అంటే 1000 నుంచి అయితే పెడదాం అనుకోలేదు. 1000 తక్కువ దొరికిందంటే అది మన లక్కే అనుకోవాలి. తక్కువకి అయితే దొరకలేదు కానీ ఓకే మన బడ్జెట్లోనే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఓకే అని చెప్పి ఎక్కడం అయితే జరిగింది. ఇంకా సన్ రైజ్ అవి కొద్ది త్రివేణి సంగంలో మధ్యకి తీసుకెళ్ళడం అయితే ఆ బోట్ అతను జరిగిందనమాట. సో నెక్స్ట్ ఆ త్రివేణి సంగం దగ్గరికి ఇంకా మనం రీచ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ అంకుల్ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా హాయ్ చెప్పాను. నా ఆంటీ అంకుల్ కూడా హాయ్ చెప్పారు. చాలా ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళు యాక్చువల్గా దిగలేదనమాట సంగం దగ్గర కదా వాటర్లోకి. ఓన్లీ వాటర్ జస్ట్ పట్టుకున్నారంతే, చూద్దామని వచ్చారంట వాళ్ళు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. మంచిగానే అనిపించిందండి. సేఫ్ రైడే, ఎటువంటి ఇబ్బందులు ఏమీ జరగలేదు. సో హ్యాపీ అని చెప్పచ్చు. మహాశివుడి దయా కరుణ ఏమంటారు ఆశీస్సులతో హ్యాపీగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసాం. మొత్తం మేమైతే ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ ట్రిప్ అండి ఇది. అదేమొచ్చి ఎలక్ట్రిక్ బోట్ అనమాట, మోటార్ బోట్. సో ఫాస్ట్గా జప్పమని పోతుంది. భలే పోతున్నారే అనుకున్నాం. మంచిగా అనిపించింది. ఇంకా బోట్లో నేను మా మమ్మీ డాడీ వాళ్ళం ఇలా వీడియోస్ తీసుకుంటా అలా జర్నీని ఎంజాయ్ చేసుకుంటా పాటలు పాడుకుంటా అలా జై శ్రీరామ్ ఓం నమః శివాయ అనుకుంటా అలా త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళామన్నమాట బోట్లో. ఇంకా అక్కడైతే బోట్ ఆపాడండి. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ బోట్ కదులుతుంది. లోపు స్నానాలు చేసేవాళ్ళు చేసేయండి అని అన్నాడు. సో అలా అదేమొచ్చి గార్డ్స్ అండి. యాక్చువల్గా అందులోని చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి అవతల, అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా ఉన్నాయంట. అంతవరకు అయితే వెళ్ళలేదు. మేమైతే అక్కడ చేంజ్ చేసుకోలేదు. అట్లా ఓపెన్ ప్లేస్లో ఎవరు చేంజ్ చేసుకోం కాబట్టి ఇంకెవరి ఇష్టం వాళ్ళది. మేమైతే రూమ్కి వెళ్ళిన తర్వాత స్నానం చేసి మళ్ళీ చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా వాళ్ళు వాటర్లోకి దిగారు, చక్కగా దండం పెట్టుకున్నారు. వెంటనే ఇంకా మునిగేస్తారనమాట. వాటర్లోకి 3 మునకలు తీసుకున్నారనమాట. అన్న తర్వాత మళ్ళీ నేను చూసారా అండి, ఎవరికి వాటర్ బాటిల్ వాళ్ళు టిన్లు వాళ్ళు తెచ్చుకొని అలా వాటర్ నింపుకోవడం జరిగిందనమాట. పెద్ద లోతు అయితే ఏం లేదండి. అక్కడ చక్కగా కూర్చొని స్నానం చేయొచ్చు. ఒక మగ్గు తెచ్చుకుంటే కనుక అంత లోతుకి ఏమీ మునిగిపోవట్లేదు. సేఫ్గా అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు చేశారని అయితే ఇందులో తెలుస్తూనే ఉంది. ఇప్పుడు 1, 2, 3 3 సార్లు మునుగుదామని వాళ్ళు 3 సార్లు మునిగారండి. మా మమ్మీ మా డాడీ. మళ్ళీ 1, 2, 3 అండ్ మళ్ళీ ఇంకొక 3rd టైం లాస్ట్ ఫైనల్ 3వ సారి కూడా మునిగేస్తే చక్కగా అయిపోయినట్టే. మళ్ళీ 1, 2, 3 అయిపోయిందండి ఫైనల్గా. ఇంకా మొత్తం 3 సార్లు అయిపోయింది నీట్గా. ఇప్పుడు నేను అన్నమాట, మా డాడీ వీడియో తీస్తుంటే నేను మా మమ్మీ చక్కగా దండం పెట్టుకొని వెంటనే మునిగేసానండి. ఇప్పుడు మా మమ్మీ నాకు చెప్తుంది 1, 2, 3 లెట్స్ గో అని. అలా వెంటనే 3 సార్లు మునిగేసాము. రికార్డ్ అవుతుందో లేదో చూసుకున్నాను అనమాట వీడియో. మళ్ళీ 1, 2, 3
మళ్ళీ ఇంకా నెక్స్ట్ థర్డ్ టైం ఇంకా అయిపోయినట్టే. సో ఇంకా థర్డ్ మళ్ళీ 1 2 3 అనుకొని మూడోసారి మునిగేసాను, అయిపోయింది. అప్పుడు అమ్మయ్య త్రివేణి సంగమం దగ్గర హ్యాపీగా అనుకున్న పని అయితే అయిపోయింది, స్నానాలు. ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు దీపం నీటిలోకి త్రివేణి సంగమం దగ్గర వదులుదామని చెప్పి అలా వదిలేరన్నమాట. దండాలు పెట్టుకుంటున్నారు. ఆ వాటర్లో అలా కాలు పెట్టి చక్కగా అలా మంచిగా అనిపించిందండి అక్కడ. అండ్ అలాగే మనం నింపిన వాటర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చేసామన్నమాట. హ్యాపీగా బోట్లో పెట్టేసాము. అండ్ మేమైతే డ్రెస్ అక్కడ చేంజ్ చేసుకోలేదు. డార్మెటరీకి వెళ్ళిన తర్వాత చక్కగా స్నానం చేసి చేంజ్ చేసుకుందామని మా ప్లాన్. సో అదే చెప్తున్నాను అక్కడ. మళ్ళీ నేను మా మమ్మీ కూడా అలాగే ఇంకొక దీపం పెట్టి ఆ వాటర్లోకి అలా వేసాము. సో ఫైనల్లీ నేను కూడా పెట్టేశాను అనమాట దీపం త్రివేణి సంగమం దగ్గర. హ్యాపీగా అనిపించింది. ఇంకా బోట్లో కూడా వీడియో క్లిప్పులు తీసుకోవడం జరిగిందండి మేము. లైక్ చక్కగా హాయ్ చెప్తూ నవ్వుతూ చిన్న చిన్న వీడియోస్, చక్కగా ఆటలు పాటలు అన్నీ మంచిగా జరిగింది బోట్లో రైడ్ కూడా. సో హ్యాపీ ఫర్ ఇట్. ఇంకా బోట్ దిగే ఒడ్డుకైతే వచ్చేసామండి. వాళ్ళు కూడా నెక్స్ట్ రెడీగా ఉన్నారు. ఇంకా మేము దిగాము. మా అవన్నీ ఇంకా తెచ్చుకునే ఏవైతే నా వాటర్ కష్టపడి మోసుకుంటాం. మళ్ళీ డార్మెటరీ దగ్గరే, కానీ 5 లీటర్లు అంటే మొయ్యాలి కదండి. సో అలా వెళ్తున్నప్పుడు దారి పొడవునా ఇంకా అలా ఇసుకలో నడాలంటే దిగిన వెంటనే నడలేము. సో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము. ఒకవైపు చలి, మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కదా చూడండి, అంత పెద్ద కమ్మళ్ళు దుప్పట్లు వేసుకున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి చలి ఎలాగుందో. ఇంక దారి పొడుగునా ఇలా అమ్మేవన్నీ చాలా ఉంటానే ఉంటాయి, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము బొట్టు పెట్టించుకున్నాం అన్నమాట అక్కడ, నేను మా మమ్మీ. ఇంకా అలా దారి పొడుగున చాలా వరకు అమ్ముతూనే ఉన్నారు. అలా వచ్చే జనాలు వస్తూనే ఉన్నారు, వెళ్ళే జనాలు వెళ్తూనే ఉన్నారండి. సో రష్ అయితే కొంచెం పెరిగిందనే చెప్పొచ్చు ఆ రోజుకి, ఆ టైంకి. అలా ఇప్పుడు మేము మా డార్మెటరీకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసేసి డ్రెస్ మార్చుకొని అలా మళ్ళీ కొంచెం వేరే చోట తిరగడానికి వెళ్ళామండి. ఇప్పుడు నైట్లో మనం శివాలయ పార్క్ లోపలికి వెళ్ళలేదు కదా, ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి శివాలయ పార్క్ లోపలికి వెళ్ళాము మేము. ఇలా పెద్ద నంది అండి, చాలా బాగుండే. అంత పెద్ద నందిని చూసాను నేను ఎంత చిన్నపిల్లలా కనబడుతున్నాను. ఆఫ్కోర్స్ చిన్నపిల్లలండి. ఇదేమో అమృతం అనేది బయటకు వస్తుంది కాబట్టి అటువైపు రాక్షసులు, ఇటువైపు ఏమో దేవతలు చిలికినప్పుడు సముద్రాన్ని. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే జ్యోతిర్లింగాలు. ఆ జ్యోతిర్లింగాలు అన్నింటినీ అక్కడ ఒక మినీ టూర్ లాగా అండి. టికెట్ కూడా ఎంత లేదు, పర్ హెడ్ 100 రూపీస్ అలా ఉండే. సో ఆ జ్యోతిర్లింగాలు అన్నీ చూసేసాం మేము ఆల్రెడీ. సో అక్కడి నుంచి చూసేసిన తర్వాత చక్కగా ఒక 2-3 కూల్ డ్రింక్ బాటిల్ కొనుక్కొని అలా నడుచుకుంటూ మొత్తం అంతా చూసుకుంటూ వచ్చాము. ఫొటోస్ గట్రా దిగామన్నమాట. మళ్ళీ నేను మా మమ్మీ అలా బొట్లు పెట్టించుకున్నామండి. అండ్ ఇంకా అక్కడి నుంచి మెల్లగా ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ చూసారా ఎలా ఉందో ఒక్కొక్క జ్యోతిర్లింగాలు, కేదార్నాథ్, అవి ఇవి ఇంకా అన్నీ ఉండేయండి ఆ లోపలైతే. మళ్ళీ రాత్రి చూసాం కదా, అది బ్రహ్మ, అక్కడ బ్రహ్మ అండి ఆయన, ఆ బ్రహ్మ స్టాచ్యూ అక్కడ ఉండే. సో అవన్నీ చూసుకుంటూ మళ్ళీ లంచ్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. లంచ్ అయితే చేసేసామండి, దారిలోనే చేసేసి ఇంకా మళ్ళీ మన బస్సు ఎక్కేసి రిటర్న్ జర్నీలో బస్సు అయితే ఎక్కేసాము. తిన్నారా, భోంచేసారా, బజ్జోండి అని చెప్తున్నాను, బాయ్ బాయ్ గుడ్ నైట్ అని. మా బస్సు వచ్చేటప్పటికి 11:30 అయ్యిందండి. ఆ పెద్ద పార్కింగ్ దాంట్లో అసలు బస్సులు వస్తుందేమో అని చూస్తాను. ఇంకా చాలా టైం అయిపోయింది, కాల్ చేద్దామని చెప్పి బస్ వాళ్ళకి కాల్ చేస్తే లోపలికి వచ్చేయండి అన్నారు. వచ్చేసాము. ఆ నైట్ అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే రోజు వచ్చేసి ఒక హోటల్ దగ్గర ఆపితే టిఫిన్కి గట్టా బ్రష్ చేసుకోవడానికి గట్టా బ్రష్ చేసుకొని నెక్స్ట్ కొన్ని కూల్ డ్రింక్స్ కొనుక్కొని అలాగే రెస్టారెంట్లో ఫుడ్ అంతా మంచిగానే ఉండండి ఒక పెట్రోల్ బంక్ దగ్గర. సో ఇంకా మరి
అంత సైడ్ నేను పడుకొని వెళ్ళేటప్పుడు రిటర్న్ జర్నీలో మాత్రం ఒక సీట్ కూర్చోడానికి 2 ఏమో వచ్చి పడుకోవడానికి తీసుకున్నాం. 2 స్లీపర్స్ 1 ఏమో సిట్టింగ్. పైన ఏమో వచ్చి వీళ్ళు పడుకున్నారు మమ్మీ డాడీ, కింద నేను కొంచెంసేపు కూర్చున్నాను. తర్వాత మా మమ్మీ కిందకి వెళ్ళింది, నేను పైన ఉన్నాను చాలాసేపు. ఇంకా నా సీట్ ఆవిడకి ఇచ్చేసినట్టు ఆల్మోస్ట్. ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళతోనే పైనే కూర్చున్నాను, పైనే పడుకున్నాను. ఫుల్గా ఈ ఎండ అయితే కొంచెం వేడి కొట్టిందండి. బయట డాబా దగ్గర అని లొకేషన్ ఇచ్చారండి మాకు. ఇంకా బయటకు వచ్చేసరికి అన్ని బస్సులు వస్తున్నాయి, ప్రతి నెంబరు మా బస్ నెంబర్ ఏమో అనుకొని చూస్తానే ఉన్నాం. ఫైనల్గా లోపలికి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత అంత బరువుతో, వాటర్ బరువు, తడి బట్టల బరువుతో ఫైనల్గా మా బస్సు అయితే దొరికేసండి. ఇంకేమంటారు, మల్లీశ్వరి మూవీలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదంటారు, అలాగా అమ్మయ్య మా బస్సు అయితే దొరికేసింది, మిస్ అయితే అయిపోలేదు, ఏమీ దొరికింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదిగోండి మా బస్సు, అమ్మయ్య కన్ఫర్మ్ చేసుకున్నాము. వెంటనే ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. ఇంకా హైదరాబాద్కి వచ్చేసామండి. బస్ దిగుతున్నాము, నైట్కి దిగామన్నమాట. ఆల్మోస్ట్ ఇంకెంత లేదనుకున్నా 3-2 అలా అయిపోయింది దిగేసరికి. లేట్ అయ్యింది అర్ధరాత్రి వేళ. ఇంకా బస్సులోంచి మా బ్యాగ్స్ గట్ట వెనకాల పెట్టేసామన్నమాట. వాటర్ ఎక్కడ లీక్ అయినా చేసినా పడుకునే దాని మీద వెట్ అయిపోతుందని చెప్పి ఇంకా అందులోంచి తీసాడనమాట ఆయన. తీసి ఇచ్చేసరికి మా బ్యాగ్స్ అంటే తడి బట్టలు అండ్ వాటర్ మాత్రమే పెట్టాము అందులోని, మిగతావన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఆ ఇచ్చిన బ్యాగ్స్ అన్నీ ఇంకా మేము తీసుకొని ఓకే అన్న బాయ్, థ్యాంక్స్ ఫర్ జర్నీ అని చెప్పేసి రోడ్ క్రాస్ చేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మంచి హ్యాపీ ట్రిప్ అనే చెప్పచ్చండి. ఒక 4-5 డేస్లో చక్కగా మొత్తం మహాకుంభమేళకి అయితే వెళ్ళి వచ్చేయడం జరిగింది. సో హ్యాపీ ఫర్ ఇట్ అండ్ సో లక్కీ టు సీ మహాకుంభమేళ. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ డాడ్. చక్కటి ట్రిప్ అని చెప్పచ్చండి. ఇంకా హ్యాపీ సేఫ్గా వచ్చేసాం. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.